ఎందుకు అనుకుంటాను ఇది అంటే బాగోదు కదా. మా దొంగ సత్యనారాయణ గారు ఎక్కడున్నారో చనిపోయి ఎక్కడో ఆత్మ ఎక్కడుందో కానీ ఒకదానికి ముడిపెట్టకండి. ఒకదానికి ముడిపెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. నేను మాట్లాడడం నేను నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు అర్థం, నువ్వు షర్ట్ వేసుకున్నావు, లోన్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటావా? నేను షర్ట్ వేసుకున్నావు, నాకేమవుతుందో తెలియదు అనుకుంటావు. అందుకు ఇవన్నీ అప్రస్తుతం. ఇక్కడ వరకు కన్ఫైన్ అవుదామ్మా, ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం, మిగతా విషయాలు వద్దు. ఓకే, బాయ్, సీ యూ, గుడ్ లక్. మీరు నాయకులే అండి, నేను ఎవరు కాదండి. ఎలాగైంది నాకు అర్థం అవుతుంది. పుట్టాను, పెరిగాను, ఇక్కడ ఉన్నాను, నా భార్య ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నా ఇల్లు ఉంది, నా వాగు ఉంది, ఆస్తి ఉంది. ఇప్పుడు మరి మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే నేను అసలు ఆడికి వెళ్ళను. నేను ఆడికి వెళ్ళను, నాకు లీస్ట్ బాధరు. కానీ ఎలాగా కంపారిజన్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా వాళ్ళు అడగండి, అప్పుడు నన్ను అడగండి. అట్టుంచండి, మా ఎందుకన్నా సాక్షి అట్నుంచి సాక్షి రండి, వెస్ట్ రండి, ఈస్ట్ రాకండి. ఓకేనా, బాయ్, సీ యూ, గుడ్ లక్. ఎవరన్నారు? పేరు చెప్పు, నాయకులు అని చెప్పుకో. నాయకులు చెప్పారు కదా 14వ తారీఖు నాడు ఆయన అడుగు, లేదా నన్ను అడుగు, దాన్ని చెప్తారు. అది అయిపోయింది వరకు నేను చిన్న మాట్లాడిద్దాలుగా, పెద్ద మాట్లాడగా కానీ ఎన్నో వస్తుంది సార్ అంటే నేనేం చెప్తాను? 538 ప్లస్ ఇంకో ఓటు అవతల పక్కన వస్తాను నేను చెప్తానా? లేదు నా ఓటు తగ్గుతుంది నేను చెప్తానా? చెప్పు. ఓకేనా, బాయ్, సీ యూ, గుడ్ లక్, థ్యాంక్ యూ. నేను చెప్తుంది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను. ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? వ్యవహారం చెప్పండి. ముందు దానికి ప్రశ్న తీసుకోండి. ముందు దయచేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీ పెద్దల్ని మిమ్మల్ని అడుగుతుంది, సోదరుని అడుగుతుంది ఏంటంటే ముందు ఇంత అనైతికంగా అసలు పదార్థి లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను వచ్చింది ఎందుకు వచ్చిందని. నేనైతే ఊహించట్లేదు. తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడుతుందని నేనైతే ఊహించట్లేదు, నేను అనుకోవట్లేదు. పెడితే మాత్రం అది ఒక దుశ్చర్యే, పెడితే మాత్రం ఒక దుశ్చర్యే. అంటే రాజకీయాలు వ్యాపార రీత్యా చూస్తున్నట్టు పరిస్థితి. కాబట్టి ఆ లైన్లో ఆలోచన చేయండి. ఈవెన్ ఇంక విషయాలు ఉంటే రేపు 13వ తారీఖు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని వాస్తవంగా పారావైజు మనం వచ్చి అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? చెప్పాను కదా, చెప్పాను కదా 13 అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం, వాస్తవాలు ఏంటో మాట్లాడుకుందాం. రాజకీయంగా చేస్తామా, రాజకీయాన్ని వ్యాపార రీత్యా చేస్తున్నామా, ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నాము, ప్రజాస్వామ్యానికి ఏ సందేశం ఇస్తున్నాము, ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఏ విధమైన మెసేజ్ మనం పంపిస్తాము రాజకీయ పార్టీలు అనేది 13 తర్వాత మాట్లాడుకుంటాం. ఇవ్వకూడదు నేను అనలేదే, ఇవ్వకూడదు. దగ్గరలో ఉంటే ఒక 10-20 మంది ఉంటే 10 మంది మారిపోయి 300 మెజార్టీ తేడా ఉన్నప్పుడు వచ్చి ఏ రంగా మారుతారు? నా ఉద్దేశం అది. ఇప్పుడు నీకేం తెలుసో చెప్పుకొని మా పార్టీ మీద, మా క్యాండిడేట్ మీద, లేదా మా పార్టీ ఎన్నికల్లో గెలకని ఇండిపెండెంట్ అయితే వాళ్ళ ఇష్టం. మా వాళ్ళు ఎందుకు? వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. నేను అందరూ తిరిగాను, అందరి మనసుతో మాట్లాడాను, వ్యక్తిగతంగా మాట్లాడాను.